చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరిని చూసినా అధిక బరువుతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇంకా ఇది మనకి ముందు ముందు ఇంకా కొనసాగుతుందంటారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ కల్చర్. వాడు ఏది వాడతాడో తెలియదు. ఆ గ్యాస్ట్రిక్ అల్సర్తో స్టార్ట్ అయిన జీవితము గుండెపోటుతో ఎండ్ అవుతుంది. ఎప్పటికైనా మనం భోజన విధి విధానాలు, మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామ రక్ష. 5 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నట్టు. అదేంటంటే 8 o'clock వరకే వాటర్ తాగాలి. 8 గంటలు తాడితే వాటర్ చుక్క తాగినా కూడా పాయిజన్, అది విషం. ఇంకా మీరు ఎలాంటి వ్యాధులకు మీరు ట్రీట్మెంట్ చేయడం ఈ దోశలో పోస్తే ఇన్ని మందులు వాడే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఇది ఏంటంటే ఓన్లీ పొట్టశుద్ధి కార్యక్రమం. ఏంటంటే దీని మీద వచ్చే ఆదాయంతోనే మాకు 100 ఆవుల గోశాల నుంచి 1000 ఆవుల గోశాలకు నేను ప్రణాళిక తయారు చేస్తున్నా. మీరు ఎక్కడైనా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కూడా ఒక కీడా జడి అనే ఒక చిన్న మూలికలు ఉంటాయి. అది 20 lakhs per kg నేపాల్ ప్రాంతంలో అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి కూడా మనం వైద్యం చేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లా మందులు ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు దీన్ని వాడచ్చు. అలానే సర్జరీలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు లేడీస్ ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఫుడ్ డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సర్జరీలు ఎవరైనా జరిగిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా? చాలా మంది డాక్టర్లే అంతా ఏంటంటే అందరం ఒక కలిసి చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని మార్కెటింగ్ బై బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అని పెట్టారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎవరైతే ఉందో వాళ్ళలో అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఎవరు చూస్తున్నా కూడా తేనె అనేది మనం చూసుకుంటే అది ఫేక్, ఇది ఫేక్. మరి ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే మీరు నమ్మాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నన్ను వర్క్ చేయనిస్తలేదు. ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు ఏం చేస్తారంటే కాంపిటీషన్, ఆయుర్వేదంలో కూడా కాంపిటీషన్. వీడు ముందుకు పోతుండ్రా బాబు. ఎవరైనా పుట్టినవాడు గిట్టక మానడు బిడ్డ. నువ్వు ఒక పండితుడిగా, ఒక గురూజీగా ఈ యొక్క బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని ఒక్కరోజు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవద్దంటే నేను 24 hours into 7 days తప్పకుండా అదే మాట ప్రకారంగా. చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఈరోజు మా వీపీ స్టూడియో తీసుకురావడం జరిగిందండి. దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలా అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు వింటుంటే చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాము, కానీ రిజల్ట్ మనకి వస్తున్నా మళ్ళా పెరుగుతున్నాం. మీరు ఈవెన్ బట్టలు ఉతికే సబ్బులతో కూడా క్యాన్సర్ వస్తుందని ఈ మధ్యలో అమెరికాలో చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మన లైఫ్ స్టైలే మనని శ్రీరామ రక్ష. లేకపోతే ఇంటికి ఒక ఆల్రెడీ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇంటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు ఈరోజు మన వీపీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఏం చెప్పబోతున్నాను అని అందరూ ఎదురు చూస్తున్నారా? సాధారణంగా మనందరం అధిక బరువుతో బాధపడుతున్నాం. అందులో మరి ముఖ్యంగా ఒక్కరనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఈ బాధతో అందరూ ఇబ్బంది పడుతున్నవారే. అలాంటి బాధకు చెక్ పెట్టడానికి గురూజీ గారు ఈరోజు మన వీపీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. గురూజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నాం. మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాము, బరువు పెరిగిపోయి చాలా బాధపడుతున్నాము. అలాంటి మా అందరి కోసం ఎంతో వాల్యుబుల్ ఐటమ్ని తీసుకుని ఈరోజు మా వీపీ స్టూడియోకి వచ్చారు. అసలు అధిక బరువుతో ఎందుకు బాధపడుతున్నారు? అసలు అధిక బరువు పెరగడానికి గల కారణం ఏంటి అంటారండి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పురాతన కాలంలో శ్రమ ఎక్కువ, మనము ఆహార నియమాలు చాలా తక్కువ. అంటే ఆహార నియమాలు ఎక్కువ, తీసుకునే ఆహారం చాలా తక్కువ. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ చేనుకు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మార్నింగు అక్కడే పళ్ళు తోముకొని టన్ క్లీన్ చేసుకొని అక్కడే మనకు ఏంటంటే స్టోరేజ్ వాటర్, మనకు ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో నీళ్ళు కాకుండా అక్కడ పారే నీరుని ఈ చేయితో దోశలతో తీసుకుని తాగేవారు. చాలా ఎక్సలెంట్గా. ఎందుకంటే కడుపులో పట్టే అంతవరకే తాగేది. జనరల్గా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఏదో ప్లాస్టిక్ డబ్బాలతో ఇలా తాగుతున్నారు. ఆ నీళ్లు తాగడం కూడా విరుద్ధం జనరల్గా. కాబట్టి ఏంటంటే అక్కడ ఆకలి అయినప్పుడు మాత్రమే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న న్యాచురల్ ఫుడ్స్, ఆ ఫ్రూట్స్ అనేది తీసుకొని ఉండేది. ఆ మధ్యాహ్నం 1 గంటకో ఏదో భోజనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తే అక్కడే తిని సాయంత్రము కాలంలో ఇంటికి వచ్చేది. అక్కడ ఏంటంటే మనకు కరెంట్ అవైలబుల్ ఉండకపోయేది.
అది ఏంటంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అనే ఓ శాస్త్రం ఉండే. ఉమ్, అంటే సూర్యాస్తమయం కంటే ముందే భోజనం అయిపోయేది. వెలుతురు మళ్ళీ అవును. పోతుంటదన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండే. మనం ఉమ్, నాగరికతని పెంచుకున్నాం గానీ, మన శరీరాన్ని తూట్లు పడే విధంగా అనేక రకాలుగా అన్ని హైబ్రిడ్ జాతులు, రకరకాలుగా ఫుడ్డు ఎక్సెస్ అంటే ఉత్పత్తి కావాలన్న ఉద్దేశ్యంతో మనకేందంటే రకరకాల ఆహ్, కల్తీ ఆహారం గూడా చాలా మార్కెట్‌లో వస్తుంది. ఉమ్, కాకుంటే ఏందంటే మనిషి అభివృద్ధి కావాలన్న ఉద్దేశ్యంతో ఆ టైమింగ్స్ అనేది లేకుండా ఉమ్, అన్‌లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు హబ్సిగూడ, ఉప్పల్ టు హబ్సిగూడ ఏరియాలో మీరు చూడండి. ఆ రైట్ సైడ్‌లో మొత్తము ఉమ్, అనేక స్టాల్స్ ఉంటాయి. ఇడ్లీ బండ్లు గానీ, దోస బండ్లు గానీ, బిర్యానీ సెంటర్లు గానీ. మీరు 1:00 పోండి, 12:00 పోండి అక్కడ అన్‌లిమిటెడ్ ఫుడ్. ఎప్పుడైనా గూడా ఏదైనా దొరుకుతుంది. ఉమ్, అయితే అసలు వాస్తవంగా ఏందంటే మన ఆయుర్వేద పండితులు, ఆయుర్వేద చరక మహర్షి గాని, వాగ్భట మహర్షి గాని వాళ్ళు చెప్పిన విధి విధానం ఏందంటే, ఉదయం పూట ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. అవును. మధ్యాహ్నము ఉదయం తీసుకున్న దానికంటే చాలా కొంచెం తక్కువ తక్కువ. తీసుకోవాలి. సాయంత్రం పూట మధ్యాహ్నం తీసుకున్న దాంట్లో ఇంకా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టిఫిను మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఉదయం లేవగానే ఇడ్లీ, దోస, పూరి రకరకాలుగా 2 ఇడ్లీ, ఒక 3 పూరి, 4 దోస ఇట్లా ఇట్లా అన్‌లిమిటెడ్ ఫుడ్ అయిపోతుంది. ఉమ్, ఈ మార్నింగ్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి, ఆ మధ్యాహ్నానికి వచ్చే వరకు కొంత టైము కరెక్ట్‌గా 1:00 భోజనం తీసుకోక, ఆ ఉమ్, 3 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు భోజనం చేసే నియమావళి వచ్చింది. ఉమ్, అప్పుడు కూడా ఏందంటే అన్ని ఆయిల్ ఫుడ్స్. ఉమ్, మార్నింగ్ మనం ఇంటి నుంచికెళ్తే హోమ్ ఫుడ్ మెయింటైన్ చేసేటోళ్ళు మొన్న ఒక పేపర్‌లో సర్వే చదివాను. 8% మందే హోమ్‌లీ ఫుడ్డు. ఉమ్, బయట ఏందంటే అన్ని హోటల్ ఫుడ్స్. వాడు ఏ ఆయిల్ వాడతాడో తెలియదు. ఏం ఫుడ్ పెడతాడో తెలియదు. ఉమ్, అదే కాకుండా సాయంత్రం పూట మనం డ్యూటీ దిగి ఇప్పుడు ఎగ్జాంపుల్ పంజాగుట్టలో చేసే వ్యక్తి ఒక హయత్ నగర్ నుంచి వచ్చాడనుకోండి. ఉమ్, ఇక్కడి నుంచి 6 గంటలకు డ్యూటీ దిగినా ఇక్కడి నుంచి ఈ ట్రాఫిక్‌లో ఇంటికెళ్ళే వరకు 9 అయితది. ఉమ్, అక్కడ ఏదంటే ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అటు ఇటు ఏదో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఆ భోజనం చేసే వరకు 10 గంటలు, 10 గంటలు, 11 గంటలు అవుతుంది. ఉమ్, అప్పుడు కూడా తీసుకోవడం ఏందంటే ఈ సరదాగా మాట్లాడుకుంటూ ఈ డైనింగ్ టేబుల్ సిస్టమ్ వచ్చినప్పుడు అప్పుడు కింద కూర్చొని భోజనం చేసేది. ఉమ్, అంటే మన కడుపు నిండిందని తెలిసిపోయేది. కానీ అవును. ఈరోజు పరిస్థితి ఏందంటే ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఒక చేతితో మొబైల్ ఫోన్ పట్టుకుంటూ ఫుడ్ కొద్దిగా ఎక్కువ లాగించడం జరుగుతది. అంటే ఉదయం పూట తీసుకున్న దానికంటే మధ్యాహ్నం ఎక్కువ తీసుకుంటారు. మధ్యాహ్నం ఎక్కువ తీసుకున్న దానికంటే రాత్రి ఎక్కువ తీసుకుంటారు. ఉమ్. కాబట్టి దానికి ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకేందంటే ఊబకాయం అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అంటే కంప్లీట్‌గా లైఫ్ స్టైల్ మారటం వల్లనే ఈ హ్మ్. అధిక బరువు పెరగడం అనేది జరుగుతుంది. అవునండి. మీరన్నట్టుగానే ఇప్పుడు వాటర్ విషయానికొస్తే గనక, మనం ఖచ్చితంగా ప్లాస్టిక్ బాటిల్స్ నైటే స్టోర్ చేసి పెట్టుకోవడం, ఆ వాటర్ ఉదయాన్నే లేచిన వెంటనే చేస్తున్నారు, కొన్ని మంచి అలవాట్లు ఉంటున్నాయి. ఎర్లీ మార్నింగు లేవడంతోనే మంచినీళ్ళు తాగాలి. ఈ సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. ఇది కూడా ఎప్పటినుంచి ఫాలో అవుతున్నారంటే చాలా విధంగా మనం చెప్పాలి అంటే, కరోనా తర్వాత నుంచే కొంతవరకు జనాల్లో ఆ భయంతోటి కొన్ని మార్పులొచ్చినియి. ఆరోగ్య ఇప్ అవేర్‌నెస్ పెరిగింది. పెరిగిందండి. ఇప్పుడు వాటర్ తాగే విధానంలోకొస్తే మీరన్నట్టు ఒకప్పుడు చూసుకుంటే గనక చెరువు గట్టుల దగ్గర, ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగే పనికి వెళ్ళటం, అక్కడే వాళ్ళు వేప పుల్లలతోని బ్రష్ చేసుకునేది గానీ, ఆ వాటర్ తాగేది గానీ, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసేది గానీ, వాళ్ళ ఫుడ్ కల్చర్ వేరేగా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల అప్పటి వాళ్ళు హెవీగా ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఫిట్‌గా ఉండేవాళ్ళు. అంత అధిక బరువు ఉండేటటువంటి వాళ్ళు కాదు. అవునండి. ఇప్పుడు చూస్తుంటే అది వయసుతో కూడా సంబంధం సంబంధం లేదండి. లేదు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎవరిని చూసినా అధిక బరువుతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇంక ఇది మనకి ముందు ముందు ఇంకా కొనసాగుతుందంటారా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేకపోతే ఇంకా ఎక్కువవుతుందంటారా మీ ఈ అంచనా ప్రకారం? ప్రాబ్లము నాకు తెలిసినంత వరకు ఎక్కువే అవుతది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు జనరేషన్‌లో ఏందంటే మన సనాతన ధర్మ ఆరోగ్య విధి విధానాలు వేరు. హ్మ్. ఇప్పుడు మార్కెట్‌లో జరుగుతున్న విధి విధానాలు వేరు. ఇప్పుడేందంటే చాలామంది మన అభివృద్ధి చూసుకోవడం తప్ప, హ్మ్. ఎందుకంటే మనలో స్వార్థపూరిత వ్యవహారాలు పెరిగి, మన తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో, మన పిల్లలేమో హాస్టల్లల్ల. యెస్. ఎవరు ఓ కమ్యూనిటీ బిల్డప్ అనేది లేదు. హ్మ్. అంటే ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి. హ్మ్. చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. హ్మ్. స్వార్థం మనిషికి ఎప్పుడు కూడా నా పిల్లలు యూఎస్‌ల కొన్ని కొన్ని కుటుంబాలలో ఉంటే మేమే అవును. పోయి ట్రీట్మెంట్ చేస్తుంటాం. అయితే ఇవన్నిటికి ఏందంటే మనం ఫుడ్ కల్తీ ఫుడ్డు. మనము ఏందంటే ఫాస్ట్ ఫుడ్. ఇంతకుముందు మీరు భోజనశాలలని బ్రాహ్మణ భోజన హోటళ్ళు గానీ, లేకపోతే హ్మ్. భోజనశాలలని బోర్డులుండేది. ఈరోజు పరిస్థితి ఏందంటే అన్నీ ఫాస్ట్ ఫుడ్ కల్చర్. వాడు ఏది వాడతాడో తెలియదు. హ్మ్. ఆ గ్యాస్ట్రిక్ అల్సర్‌తో స్టార్ట్ అయిన జీవితము గుండెపోటుతో ఎండ్ అవుతుంది. మా గురువుగారు ఏం చెప్పేదంటే నేను వైద్యం నేర్చుకునేటప్పుడు పొట్ట రోగాల పుట్ట. హ్మ్. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనము
మన బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం తరపున ఏదో ఒకటి చేద్దాం అన్న ఉద్దేశంతో అనేక రకాలుగా లేహ్యాలు మార్కెట్లో తయారు చేసి ఇచ్చేది. అయితే ఇప్పుడు చిన్న స్థాయి నుంచి చాలా మంది మా దగ్గరికి 100 కాల్స్ వస్తే దాంట్లో ఉన్నది ఊబకాయంతో బాధపడేటోళ్ళు 50% ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది అనువంశిక మిత్రులు, కొంతమంది పంజాబు, రాజస్థాన్, హర్యానా, మేమంతా ఒక యూనిటీగా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను ఏదైనా వైద్యం చేస్తే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోవడం సిస్టమ్. ఎందుకంటే నేను వచ్చి హైదరాబాద్లో చేసేది లేదు, మీరు వచ్చి అంటే పంజాబ్లో చేసేది లేదు అని అన్న ఉద్దేశంతో ఇట్లా చాలా మంది, నాకు హిందీ పర్ఫెక్ట్గా, హైదరాబాద్ నేను మిర్యాలగూడ నేను బై బర్త్, అక్కడి నుంచి ఏంటంటే 28 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ రావడం జరిగింది. హిందీలో ధరలంగా మాట్లాడతాం కాబట్టి ఈ సర్కిల్ కూడా కమ్యూనిటీ పెరిగింది. ఈ విధంగా చేస్తున్నామంటే ఆ లేహ్యంలో ఆవు నెయ్యి ఎట్లా వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏమేమి మూలికలు వాడాలన్న ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తయారు చేసి మనం మార్కెట్లో ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్తో మనం ఒకటి ప్రొడక్ట్ రిలీజ్ చేశాం. ఓకే, అది ఇప్పుడు కంప్లీట్గా అంటే అధిక బరువుకు శాశ్వత పరిష్కారం మీ దగ్గర దొరుకుతుంది అన్న విషయం మేము వినటం వలన ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మేము విన్నాము. ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా ఒక డైటింగ్ మనం స్టార్ట్ చేసినా కానీ, ఏదైనా మెడిసిన్స్ రూపంలో కానీ, ప్రోటీన్ పౌడర్స్ రూపంలో కానీ, ఇట్లాంటివి మనం ఏదైనా వాడుతున్నాం అన్నప్పుడు అది వాడుతున్నంతసేపు మనకి దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని మనం స్టాప్ చేసామో, స్టాప్ చేసిన తర్వాత 5 కిలోలు తగ్గితే 10 కిలోలు పెరిగే అవకాశం, ఇంకా అధిక బరువు పెరగడం కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ప్రాక్టికల్ గా కూడా దాన్ని మేము అనిపించాం. కానీ మీ దగ్గర ఇది మనం యూజ్ చేయటం వలన మళ్ళీ మనం ఎంతైతే వెయిట్ తగ్గామో అది మళ్ళీ పెరిగే అవకాశం లేదు. ఇది నిజమేనంటారా? 100% అవకాశం లేదు. ఎందుకంటే ఇది మీరు జనరల్గా ఏంటంటే దీన్ని వాడే విధానం ఏంటంటే దీంట్లో 40 ప్యాకెట్స్ ఈ విధంగా 25 గ్రామ్స్ ప్యాకెట్ ఒక 40 ఉంటుంది. అంటే ఇలాంటి ప్యాకెట్స్ ఒక 40 ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే డే బై డే ఎప్పటికి కూడా కాన్స్టిపేషన్ అనేది కానీ మన పొట్ట శుద్ధి కోసం రెగ్యులర్గా ఏది మెడిసిన్ వాడొద్దు, ప్రతిరోజు అది వాడొద్దు. డే బై డే వాడడం ఎలాంటి వారైనా దీన్ని వాడొచ్చు, 100%. మామూలు వ్యక్తి కూడా వాడుకోవచ్చు. ఇది ఓన్లీ టాక్సిన్స్ రిమూవర్. అంటే మీ శరీరంలో కనుక చెత్త అనేది ఉంటే అది టాక్సిన్స్ రూపంలో పోతుంది. ఇది తీసుకోవడం వల్ల డే బై డే రాత్రికి ఎప్పటికైనా మా దగ్గరికి వెయిట్ లాస్ వాళ్ళు వచ్చే వరకు 100 కేజీల వాళ్ళు, 80 కేజీల వాళ్ళు, 110 కేజీల వాళ్ళు, 75 కేజీల వాళ్ళు వస్తుంటారు. అయితే ప్రతిరోజు కనుక రాత్రి భోజనం తీసుకోవద్దని చెప్తాము. కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండ్రు కొర్రలు తీసుకోమని మేము చెప్తుంటాము. ఎప్పుడండి? నైట్, రాత్రి పూట. ఓన్లీ మార్నింగ్ ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ నో రెస్ట్రిక్షన్, అసలు ఏదైనా వాడుకోవచ్చు. రాత్రి పూట చాలా మందికి ఏంటంటే జ్యూస్ తాగమని చెప్తాం. దానిమ్మ జ్యూస్ ద బెటర్ జ్యూస్ అది ఒకటి. లేదా కొర్రలు మార్నింగ్ నానబెట్టుకొని రాత్రి ఉప్మా లాగా, అది కూడా 6:30, 7, 8, 7:30 బిలో డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ తర్వాత ఇది ఒక ప్యాకెట్ కనుక తీసుకుంటే ఇది దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు అంటారా? చూద్దాం, ఓపెన్ చేయొచ్చు, చేద్దామండి. ఎందుకంటే చూడడానికి కూడా అంటే నైట్ టైం మనం భోజనానికి బదులుగా దానిమ్మ జ్యూస్ ఏదైనా మనం లిక్విడ్ జ్యూస్ తాగితే బెటరు. లేకుంటే కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండ్రు కొర్రలు లేదా గోధుమలు, జొన్న రవ్వ కానీ ఏదైనా ప్రిఫర్ చేస్తాము. అట్లా వాడిన వాళ్ళకు 100% మీకు అది మంచి ఉపయోగం ఉంటుంది అనమాట. ఇది ఏంటండి? ఇదంతా చాక్లెట్ లా ఉంది. చాక్లెట్ లాగా ఉంటుంది అంతే, అది తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఇది మొత్తం తినాలా? మొత్తం తినచ్చు. స్మెల్ కూడా బాగుంటది. ఇలాచీ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. ఈ టైంలో దీన్ని టేస్ట్ చేయొచ్చండి. ఈ టైంలో మీకు 5.5 hours తర్వాత ఇంటికి పోయే విధంగా కూడా తీసుకోవచ్చు. 6 గంటలకు వెళ్ళిపోతే అంటే అది తీసుకున్న తర్వాత 5.5, 6 hours తర్వాత 3 to 4 times మోషన్స్ అవుతాయి. ఓకే ఓకే, అంటే ఇది ఎవ్రీ టైం అండి? స్టార్టింగ్ మనం ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నా అయితే. కానీ మీరు ఏంటంటే జనరల్ గా మనకు విరోచనాలు అయితే ఏంటంటే బాడీ వీక్ అనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే దీనివల్ల మనం 3-4 times వెళ్ళినా కూడా టాక్సిన్స్ అనేది బాడీలో పెద్ద పేగులు టోటల్గా మొత్తం శుద్ధి అయ్యి పొట్ట అనేది లోపలికి పోవడం జరుగుతుంది. అట్లా అన్నమాట. అయితే ఇది మనం ఇప్పుడు నైట్ టైం డిన్నర్ చేయొద్దు అంటున్నారు కాబట్టి అసలు దీన్ని ఏ టైంలో 7 o'clock తీసుకుంటే తీసుకున్నాం అనుకోండి 7-8 hours అంటే 6 నుంచి కొంతమందికి 6 hours కూడా స్టార్ట్ అవుతుంది, కొంతమంది 8 hours కూడా పడుతుంది. అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఫిజికల్గా మంచి స్ట్రెంత్ అయిన ఉండనుకోండి, పొట్ట ఒక రాయి లాగా ఉంటుంది కొంతమందికి, ఇట్లా లోపలికి నొక్కితేనే మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా అంటే ఓన్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 3-4 times మోషన్స్కి వెళ్ళినా కూడా అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఇట్లాంటి వాళ్ళు మీరు చెప్పిన ప్రకారంగా ఈవినింగ్ 7 o'clock కనుక దీన్ని తీసుకుంటే
వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి 3 to మోషన్స్ 5 మధ్యలో 2-3 టైమ్స్ అవుతుంది అంతే. అంతే. ఓకే. ఓకే. మళ్ళా తర్వాత తర్వాత ఏం తర్వాత కాదు. వచ్చే అవకాశం ఉండదు. ఓకే. ఓకే. అట్లా అంటే ఇది జస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందా అని మనం కాస్త చూడనీకి. తీసుకోండి, ఏం కాదు అదే కొద్దిగా. అంటున్నానండి. దీన్ని ఉమ్. మొత్తం కాదు. దీన్ని కొద్దిగా జస్ట్ తీసుకోండి. అంటే ఇది మనం ఒకవేళ తీసుకుంటే దీన్ని మనం టేస్ట్ చేస్తే ఏ విధంగా ఉంది అనేది. కష్టంగా అయితే ఏం లేదండి. ఏం లేదు, ఏం లేదు, హ్మ్. కష్టంగా ఏముండదు. హ్మ్. అది తీసుకున్న తర్వాత బాడీ మొత్తం శుద్ధి అవుతుంది. ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం 6 నెలల నుంచి మార్కెట్ చేస్తున్నాం. ఇది డైరెక్ట్‌గా తినాలా అండి? వాటర్‌లో ఏమైనా డైరెక్ట్ కలుపుకొని? తినొచ్చు, వాటర్ తాగకుండా తినొచ్చు. హుహుహు. అట్లా కొద్దిగా తీసుకొని తింటే మనకి ఈజీ మంచి ఉంటుంది. ఫ్లేవర్ గానే మంచి లైట్ ఫ్లేవర్ లైట్ ఉంటుంది, ఎక్సలెంట్. ఒక వగర చాక్లెట్ కొంచెం తిన్న అనుభూతి మనకి ఉంటుంది. కొంచెం స్వీట్‌నెస్ ఉంది. Sweetness. కాస్త వగర అనిపిస్తుంది. అది కష్టం అయితే ఏం కాదండి. మనం షుగర్ తీసుకోవచ్చు పేషెంట్లు కూడా అనిపిస్తుంది. వాడొచ్చు. ఎందుకంటే తాటి బెల్లం వాడతాం అందులో ఒరిజినల్ ఆ! ఓకే. ఒరిజినల్ ఓకే. తాటి బెల్లంతో హుహుహు. ఇలాచి ఆ రకరకాల ఇంగ్రీడియంట్స్తో అది తయారు హ్మ్. చేస్తాం అనమాట. కాబట్టి ఏంటంటే ఇది దీనివల్ల చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, హ్మ్. గురుగారు ఇది వాడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తే హ్మ్. వెయిట్ పెరుగుతామా? అదే నాకు డౌట్ వచ్చిందండి. లేదు, లేదు, లేదు. ఎట్టి పరిస్థితిలో తర్వాత పెరిగే క్వశ్చన్ లేదు. హ్మ్. ఎప్పటికైనా మనం భోజన విధి విధానాలు మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామ రక్ష. హ్మ్. జనరల్గా ఏంటంటే ఏకభుక్తం అంటే హ్మ్. ఈ ఆయుర్వేద డాక్టర్లు ఎవరు పాటిస్తారో నాకు తెలియదు, కానీ మా గురువుగారు చెప్పింది ఒకటే, హ్మ్. బిడ్డ మనం ఆచరించి ఎవరికైనా చెప్పాలి. హ్మ్. నేను మార్నింగ్ లేవనగానే 2 గ్లాసులు జావ తాగుతా, 1 ఏమి? గంట నుంచి 2 గంటల వరకు భోజనం చేస్తా, సాయంత్రం ఏమి తినను, హ్మ్. 4 గంటలు కానీ 5 గంటలు కానీ ఏదైనా దానిమ్మ జ్యూస్ కానీ ఏదైనా తాగుతా. హ్మ్. ఒక 6 o'clock ఏదైనా అంటే నేను మిర్యాలగూడలో ఉంటే మనకు 100 గోశాల ఉంది, హుహు. అక్కడ ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటా. ఓకే. అదే సిస్టమ్ మీద గత 18 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నా. హ్మ్. ఎందుకంటే ఏకభుక్తం ఫుడ్డుకు గ్యాప్ ఉండాలి. హ్మ్. మనం గనుక మధ్యాహ్నం భోజనం తీసుకొని ఏ సాయంత్రం గనుక ఫ్రూట్ జ్యూస్ తాగితే మనం మధ్యాహ్నం నుంచి ఉదయం 10 గంటల వరకు మనం టిఫిన్ తినే వరకు కూడా ఫాస్టింగ్ ఉన్నట్టే. హ్మ్. ఫాస్టింగ్ రేషియో పెరగాలట. హుహుహు. అప్పుడు ఏంటంటే లివర్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఓకే. చాలా మంది గురకతో బాధపడుతున్నారు. నేను చెప్పిన సిమ్టమ్ చేస్తే హ్మ్. ఆ గురక అనేది పోతుంది. హ్మ్. ఎట్లా చెప్పండి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం 5 గంటలకే ఓ 2 చపాతీలు తిని పడుకుంటే హ్మ్. 5 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నట్టు. హ్మ్. అదేంటంటే 8 o'clock వరకే వాటర్ తాగాలి. 8 గంటలు తాగితే వాటర్ చుక్క తాగినా కూడా పాయిజన్, అది విషం. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఏం అవును. చేస్తుంటే పక్కన ఒక పాస్లిప్ బాటిల్ పట్టుకొని తేపకోసారి వాడు లేచే ఓపుకోలేక మంచంలో పడుకొని కూడా వాటర్ తాగుతుంటాడు. అవును. కాబట్టి అదంతా విషము. ఏంటంటే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. హ్మ్. ఆ లివర్ని కనుక హార్ట్ని ప్యాంక్రియాస్ని వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు మనము అలసట వచ్చినప్పుడల్లా ఆ పక్క ఉంటే ఎట్లా పడుకుంటామో ఆ విధంగా రెస్ట్ ఇవ్వాలి. హ్మ్. కాబట్టి ఏంటంటే అందుకనే రాత్రిపూట దీన్ని తీసుకునేటప్పుడు భోజనం చేయొద్దు అని చెప్తాం. ఓకే. 6 o'clock వరకు డిన్నర్ చేయండి. తర్వాత 6:30కి ఆ ప్యాకెట్ తీసుకోండి. హ్మ్. మీరు మార్నింగ్ లేచే వరకు 4 to 5, 6 ఆ టైంలోనే 2-3 టైమ్స్ అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టి. హ్మ్. చాలా మంది కూడా ఒక 20 ప్యాకెట్లు అయ్యే వరకు కూడా ఒక్కటేసారి మోషన్ వస్తుందంటే వాళ్ళకేంటంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేదని అర్థం. హుహు. కాబట్టి ఏంటంటే ఒక 10 ప్యాకెట్స్ తీసుకునే వరకు అంటే 20 రోజులల్లా హ్మ్. చాలా బాగుందంటే ఒక 10 మందికి రిఫర్ చేసే స్థాయికి వస్తుందన్నమాట. అవును. కాబట్టి అది ఏంటంటే ఆ ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే చాలా మంది అనుభవజ్ఞులతో హ్మ్. మనం కన్సల్ట్ అయ్యి అది చాలా మందిని ఈ ప్యాకెట్ల రూపంలో కొన్ని వేల మందికి ఇచ్చి ఒక్కొక్క ప్యాకెట్ 2 ప్యాకెట్లు మీరు వాడండి, హ్మ్. ఓ 2-3 టైమ్స్ వాడండి. మనకు హయ్యర్ అఫీషియల్ చాలా మంది వస్తారు ఎంప్లాయీస్, హుహుహు. కలెక్టర్లు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా మంది ఇట్లా ఒక్కళ్ళకి చెప్పడం కాదు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం పక్షవాతంకు ట్రీట్మెంట్ చేస్తాం, పార్కిన్సన్, వైబ్రేషన్, హ్మ్. ప్రపంచంలో వరల్డ్ మెడిసిన్ ఓకే అండి. లేదంటుంది. ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే బీఏఎంఎస్ డాక్టర్ల పర్యవేక్షణలో మన హుహు. ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే. బీఏఎంఎస్ ఓకే. డాక్టర్లు వచ్చి మన దగ్గర హ్మ్. అక్కడ వాళ్ళకి చెక్ చేసి మెడిసిన్ ఇస్తున్నారు, మందులు ఇస్తుంటారు, హ్మ్. మూలికలు ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే కిడ్నీ డయాలసిస్కు మనం ట్రీట్మెంట్ చేస్తాము. హుహు. పక్షవాతము ఎక్కువ మంది వస్తుంటారు. ఓకే అండి. ఓకే. ఇటు బీపీ, షుగర్, థైరాయిడ్ అంటే మేము జబ్బు అని దాన్ని కౌంట్ చేసుకోము. హ్మ్. బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదురా హ్మ్. బాబు, అది శరీరంలో చిన్న మార్పురా బాబు అనేది మా గురువు గారు. హ్మ్. ఎందుకు అంటే ఇంకా మీరు ఎలాంటి వ్యాధులకు మీరు ట్రీట్మెంట్ చేయడం మన దగ్గర జరుగుతుందంటారు? ఈ జలుబు కానించి దగ్గు కానించి క్యాన్సర్ వరకు మెడిసిన్ ఉంటుంది. ఓకే. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా? క్యాన్సర్కు మందు అనడం కంటే మూలికలు స్ట్రెంత్ అయిన పెంచాలి. శరీరంలో ఏదైనా జబ్బు కాదు, హ్మ్. మనం అది కోరి తెచ్చుకున్నది. హ్మ్. ఏదైనా జబ్బు వచ్చే ముందల ఊబకాయం కూడా వచ్చే ముందల హ్మ్. మనకు ఒక సంవత్సరం నుంచి కొన్ని సిమ్టమ్స్ కనబడుతుంటాయి. హ్మ్. కానీ ఏంటంటే పక్షవాతం వచ్చేటోళ్ళు ఈ ఏళ్ళు కదులుతున్నాయండి, హ్మ్. నాకు ఇట్లా ఇక్కడ తల భాగంలో ఈ లెఫ్ట్ సైడ్ హ్మ్. కొద్దిగా కదలిక ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది, అవన్నీ సిమ్టమ్స్ కనబడుతుంటాయి. హ్మ్. క్యాన్సర్ అయినా అంతే, హెచ్ఐవి అనేది జనరల్గా ఏంటంటే ఇవన్నీ జబ్బులు కూడా వచ్చే ముందల సిమ్టమ్స్ కనబడుతుంటాయి. హుహు. ఓకే. కాబట్టి ఓకే. ఏంటంటే ఒక్క హెచ్ఐవి తప్ప అదేంటంటే సంపర్కం ద్వారానే వస్తుంది కాబట్టి హ్మ్. అది వ్యాధి ఉన్న వాళ్ళ ద్వారానే వ్యాధి వస్తుంది. ఈ అవును. క్యాన్సర్ అది ఆ విధంగా కాదు కాబట్టి అవును.
మనం తీసుకునే ఆహారంలో శరీరంలో మార్పులు అనేది గమనించాలి. అందుకనే వాస్తవంగా ఏంటంటే మన పిల్లలు మన దగ్గర పెరగాలి. ఏదో వాళ్ళు ఎడ్యుకేషన్ కొని ఢిల్లీ అని భువనేశ్వర్ అని అక్కడ చదివించకుండా స్థానికంగా ఉండి మనం చదివించుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లలు అసలు వాస్తవంగా ఏంటంటే చిన్నపిల్లలు ఒక 10 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తుండాలి. వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి మోషన్ పోతుర్రా, టైంకు భోజనం అడుగుతుందా లేదా అన్నది ఆ శరీర లోపాలు ఉంటే ఆ ఆకలి కాకపోవడం వల్ల వాడు సరైన టైంకి భోజనం చేయడు. కాబట్టి ఏంటంటే మన పర్యవేక్షణ పెరగాలి. మన తల్లిదండ్రులు మన దగ్గర ఉంటే వాళ్ళు అల్లారు ముందుగా కనీసం ఈ కూర్చుంటే మా అమ్మగారు ఆ పక్కన కూర్చుంటే తల ఇట్లా ఇట్లా మీదికి తీసుకొని ఆయిల్ పెట్టి రుద్దేది బాగా. అసలు ఆయిల్ రుద్దితేనే మంటలు వేసేది. ఈ కాలంలో ఎవరండి కొబ్బరి నూనె ఆముదం రుద్దేది మా అమ్మగారు. మేము ఆదివారము ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కొండకు పోయి మేము నేల తంగడి ఆకని తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని రేపు ఆదివారం ఉదయం సెలవు అనుకుంటే శనివారం రాత్రి ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళ కలిపి మాకు తాపేది. మా అమ్మ తప్పకుండా మా అమ్మగారు నేర్పింది. మోషన్స్ కోసం అని. పొట్ట శుద్ధి, పొట్ట రోగాల పుట్ట అనేది ప్రతి వ్యక్తి గమనించాలి. మన పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి, మన తల్లిదండ్రులకు చెప్పాలి అట్లా. కాబట్టి మన శరీరంలో వచ్చే మార్పులు మనం గమనించుకోవాలి, మన కుటుంబాన్ని గమనించుకోవాలి, వాళ్ళని అవేర్నెస్ చేయాలి. సూర్యోదయం కంటే ముందు లేవాలి. ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయం దాటితే మనిషి లేచినా లేవనట్టే. అసలు వాస్తవంగా లేచి కూడా వేస్ట్ అనమాట. కాబట్టి ఏంటంటే సూర్యోదయం కంటే ముందు లేవాలి. అందుకని మనం ఈ మధ్య కాలంలో కొంతమంది గురువుల సహకారంతో కర్రసాము నేర్పుతున్నాం మనం. కర్రసాము వల్ల ఏంటంటే శరీరం ఇప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నోళ్ళు చేత కాదంటారు. మహిళలకు కూడా కొన్ని ఏంటంటే శరీర పటుత్వం కావాలి, ఆత్మరక్షణ కూడా కావాలి. కాబట్టి ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రాములు చేస్తుంటాము. ఏంటంటే దీని మీద వచ్చే ఆదాయంతోనే మాకు 100 ఆవుల గోశాల నుంచి 1000 ఆవుల గోశాలకు నేను ప్రణాళిక తయారు చేస్తున్నా. కాబట్టి ఏంటంటే నా గోశాలకు వచ్చి మనం నిత్య అగ్నిహోత్రం చేస్తాం. అగ్నిహోత్ర పరిసర ప్రాంతాల్లో ఈ గినక మెడిసిన్ గినక తయారైతే అద్భుతంగా ఫలితాలు ఇస్తారని మా గురువు గారు చెప్పేది. భారతదేశంలో నాకు తెలిసినంత వరల్డ్లో ఎక్కడ కూడా నిత్య అగ్నిహోత్రం ఒక వైద్యుడు చేసే పరిసర ప్రాంతాలు లేవు. ఒక బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో తప్ప. నిత్యం ఒక్కటే పూట భోజనం ఏకభుక్తం అనేది మనం ఆచరించి మనకు చెప్పాల బిడ్డ అంటే దాన్ని తూచా తప్పకుండా ఆచరించేది నేను ఒక్కనే. మీరు ఎక్కడైనా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కూడా ఒక కీడా జేడి అనే ఒక చిన్న మూలికలు ఉంటాయి. అది 20 lakhs per kg నేపాల్ ప్రాంతంలో అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి కూడా మనం వైద్యం చేస్తాం. అంటే ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా కూడా హై ఎనర్జీ బూస్టప్ ఇచ్చేది. ఇలాంటి అన్ని BIMS సైంటిస్టుల పర్యవేక్షణలో మన బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠము నడుస్తుంటది. కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో తయారైన మెడిసిన్ ఇది చాలా ఎక్సలెంట్ గా అసలు మార్కెట్ లో ఏంటంటే. గురుగారు దీని గురించి ఇంకా నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లా మందులు ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదండి. ఏమి ఇబ్బంది లేదు. బీపీ షుగర్ వాళ్ళు వాడే మెడిసిన్స్ వాడుతూనే ఉంటే మనం దీన్ని మా దగ్గరికి ఈ దోశలో పోస్తే ఇన్ని మందులు వాడే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఇది ఏంటంటే ఓన్లీ పొట్ట శుద్ధి కార్యక్రమం. అట్లా రోగం వచ్చేదే పొట్ట ద్వారా. పొట్ట రోగాల పుట్ట అని మా గురువు గారు ప్రతిసారి గంట అంటుండేది. ఆ పొట్ట శుద్ధి అనేది కార్యక్రమం. అందుకని మనం ఆముదం తయారు చేస్తాం. అంటే కొద్దిగా ఇప్పుడు హెవీ వెయిట్ పెరిగిన వ్యక్తి వెయిట్ లాస్కి ఇది వాడాల్సిందే. ఓకే. అంటే వీళ్ళు ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అయితే ఒక పూట మనం భోజనం చేయాలి, సాయంత్రం టైంలో జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు, లేకుంటే వీటితో మన రాగి ఏదో అట్లాంటివి కూడా రాగి జావ కానీ జొన్న రొట్టె కానీ జొన్న దోశలు చాలా ఎక్సలెంట్ ఉంటాయి. అవి తీసుకోవచ్చు. మనం మినపప్పు ఎట్లా నానబెడతామో ఆ జొన్నలతో నానబెట్టి మినపప్పు నానబెట్టి ఉదయాన్నే కనుక దాన్ని మిక్సీ చేసి దోశలు పోసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఫుడ్లో కొంత మార్పు రావాలి. కొర్రలతో దోశలు పోసుకోవచ్చు, అరికలతో సామలతో. నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే ఉదయం సాయంత్రం కొర్రల దోశలు పోసుకోండి. జొన్న దోశ సద్దలు ఇంకా ఎక్సలెంట్ అండి. అసలు ఎంత ఎనర్జీ లెవెల్స్. సద్ద అన్నము గనక పురాతన కాలంలో మన పెద్దలు తిన్నది అదంతా చిరుధాన్యాలు, తృణధాన్యాలు. అవునండి, అవును. ఇప్పుడు మనం వాడేది ఏంటంటే మిల్లెట్స్ అనేది చిరుధాన్యాలు అంటారు దాన్ని. వాస్తవంగా ఏంటంటే సద్దలు, జొన్నలు, రాగులు, తైదలు ఇవన్నీ అన్నీ వాడాలి. అవన్నీ ఏంటంటే దాంట్లో తృణధాన్యాలు అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఎలా అయినా సరే ఈవినింగ్ టైం రైస్ తీసుకోవద్దు అంటున్నారు. కాబట్టి ఇక మీదట వాటిని అలవాటు చేసుకోవడానికి కూడా దీని ద్వారా అదొక మంచి మార్గం అనే చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు దీన్ని ఖరీదు అందరికీ రీజనబుల్ గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆవు నెయ్యితో తయారు చేస్తాం కాబట్టి 5000 రూపీస్, 5000 రూపాయలు. ఎందుకంటే
80 రోజులు ప్రొడక్ట్ వస్తుంది, మోర్ దెన్ 3 months. 3 నెలలకు 5,000 అంటే పెద్ద ప్రాబ్లం కాదు. చాలా మంది ఫోన్ చేస్తారు, ఆరోగ్యవర్ధిని ఎంత అంటే 5,000 అంటే ఇమీడియట్గా పేమెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సిట్టింగ్ అని పొట్ట తగ్గుతానికి కానీ మీరు ఎక్సర్సైజ్లకు కానీ జిమ్లకు కానీ దానికి దీనికి వెళ్తే ఈ పొట్ట తగ్గేది ఒక కోర్స్ అయిపోయింది. చాలా మంది లక్షల రూపాయలు ఛార్జెస్ చేస్తారు. ఇది 80 రోజులకు 5,000 రూపీస్ అనగానే వాళ్ళు బార్గెనింగ్ చేయరు. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు ఒకటి హెయిర్ ఆయిల్ గిఫ్ట్గా ఇస్తున్నాం మనం, దాని వర్త్ ఆఫ్ 500 రూపీస్. అది ఏంటంటే చరక మహర్షి గ్రంథాలలో ఉన్నదాన్ని ఆముదము కొబ్బరి నూనెతో కలిసి జీడి గింజలతో తయారు చేయన ఆయిల్. అది ఏంటంటే మేమేందంటే ఏదో చుండ్రు పోద్దని తయారు చేసాం. అది వాడి చాలా మంది వాడిన వాళ్ళు బట్టతల మీద జుట్టు వస్తుందని అంటున్నారు. అసలు అది దాంట్లో ఉన్నది ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, లేకపోతే చుండ్రు పోద్దని ఉంది. ఆ బట్టతల మీద జుట్టు వస్తుందన్న ఉద్దేశంతో విపరీతమైన ఆర్డర్ చేస్తున్నారు. ఆయిల్ మీరే తయారు చేస్తున్నారు? మనం సొంత తయారీ ఉంటుంది. దాంట్లో ఆముదము అలానే స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆముదము, జీడి గింజలు వేస్తాం. అందులో జీడి గింజల తైలం, జీడి గింజలు విషము, శుద్ధి చేస్తే అమృతం, అట్లా అనమాట. అది గురుగారు, అయితే ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది అంటున్నారు. దీంట్లో 40 ప్యాకెట్లు ఉంటాయి. 40 ప్యాకెట్లు అంటే మనకి 80 రోజులు వస్తుంది. ఈ రోజు మనం తీసుకున్నామంటే రేపు అవసరం లేదు, తర్వాత రోజు మళ్ళీ తీసుకోవాలి. డే బై డే, ఆల్టర్నేట్ డే. ఓకే. ఈవినింగ్ 7 o'clock దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బరువుతో బాధపడుతున్నారు. అందరు వయసుతో కూడా నిమిత్తం లేదంటే ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 15 సంవత్సరాల లోపు ఉంటే 50% తీసుకోవాలి. దాంట్లో హాఫ్ కట్ చేసి తీసుకోవాలి. అట్లా 15 years పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా ఫుల్ ప్యాకెట్ తీసుకోవచ్చు అంటారు. ఓకే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ప్రొడక్ట్ అండి. ఏది ఎలాంటి సందేహం దానికి ఏంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు. ఎప్పటికైనా కూడా ఆయుర్వేదం, స్వచ్ఛమైన ఆయుర్వేద వైద్యుల్ని గుర్తించితే మీరు ఎప్పటికి కూడా ఆ సైడ్ ఎఫెక్ట్ల గురించి మాట్లాడుకునేది ఏమీ ఉండదు. 5,000 రూపాయలు అంటే ఇది మనకి రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా మనకి 3 నెలలు వస్తుంది. అంటే మనకి ఇది ఒక బాటిల్ మొత్తం మనం యూజ్ చేసాము అంటే ఎన్ని కిలోలు మనం వెయిట్ లాస్ అవుతాం? మోర్ దెన్ 6 to 10 kgs తగ్గొచ్చు. 6 to 10 kgs తగ్గొచ్చు. చాలా మంది 3 నుంచి 8 kgs తగ్గినని చెప్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ జనరల్ గా అట్లా. ఇప్పుడు అంటే కొన్ని ఇట్లాంటి మనం వాడుతున్నప్పుడు నాన్ వెజ్ తినొద్దు, చికెన్ తినొద్దు అని అంటారు కదా. అట్లాంటిది ఏం లేదండి. జనరల్ గా ఇప్పుడు నాన్ వెజ్ 2 సార్లు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అట్లా చాలా మంది నాన్ వెజ్ వాడుకుంటే తగ్గిన వాళ్ళు ఉన్నారు. 1-2 times తీసుకోవచ్చు. వీక్లీ 1-2 times. రాత్రిపూట తినొద్దు. రాత్రిపూట పొట్ట ఖాళీ, నైట్ కంప్లీట్ గా ఇంకా ఫుడ్ బంద్. మధ్యాహ్నం పూట మంచి భోజనం తీసుకొని ఉదయం పూట జొన్న దోశలు, రాగుల దోశలు, లేకపోతే కొర్రల దోశలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అట్లా అన్నమాట. ఇది మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇది మామూలుగా ఏంటంటే 12 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. వెంకట్రావు గారని ఒక అనువంశిక వైద్యుడు దాని రూపకల్పన. దాన్ని ఏంటంటే మనం కొంత జోడించి ఒక 10 మంది అనువంశిక వైద్యుల దగ్గర ట్రయల్స్ చేసి తయారు చేసి రకరకాలుగా మనం ఏంటంటే బల్క్ ఆర్డర్ ఇచ్చి చేయిస్తున్నాం అనమాట. ఇది మార్కెటింగ్ బై అని మనది. ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్లు మీ దగ్గర? సుమారు మనం చాలా మందికి ఇచ్చాం ఎక్సలెంట్ గా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా మంది, ఒక పర్సన్ మార్కెట్ వరకు కూడా వెళ్ళే ఉంటుంది. 2-3 వాడుతున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఒక వీడియో ఇస్తామని కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఇది చాలా ఉపయోగకరం. అందులో కూడా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సాధారణంగా ప్రోటీన్ పౌడర్స్ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారైనది ఎక్సలెంట్ గా ఉంటది. అది మళ్ళీ పెరిగేది లేదు. ఎవరిదన్నా హెర్బల్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది ఏం చేస్తున్నారంటే 10 రోజులు వాడి ఒక 10 రోజులు గ్యాప్ ఇస్తున్నారు. ఏమైనా పెరుగుతారా? ఎవరు కూడా పెరగట్లేదని ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది 3-4 months లా. దీంతో పాటు ఆయిల్ ఫ్రీగా ఇస్తున్నామన్నారు కదా, ఆయిల్ తీసుకొచ్చారా? అది తీసుకురాలి మేడం. అది ఎందుకంటే మనం మన ప్రేక్షకులకి చూపిస్తాం. అవునండి. హెయిర్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా. అదే దీంతో పాటు అది కూడా మార్కెట్ ఎక్కుతున్న ఉద్దేశంతో కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. అది అలానే సర్జరీలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు లేడీస్ ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా ఫుడ్ డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సర్జరీలు ఎవరైనా జరిగిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా? అసలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి జబ్బు ఉన్న వాళ్ళని కూడా అది వాడచ్చు. ఇలాంటి మెడిసిన్ వాడుకుంటూ వాడచ్చు. ఇది ఏం లేదమ్మా, మాయ లేదు, మంత్రం లేదు, ఇల్లు లేదు. ఓన్లీ పొట్ట శుద్ధి అవుతుంది అంతే. ఇప్పుడు ఇది మాకు కావాలి అని అంటే కనుక మిమ్మల్ని ఏ విధంగా, అంటే ఇప్పుడు మా ఛానల్ ద్వారా జనాలకు మనకి కాల్స్ స్క్రోలింగ్ లో నెంబర్ వస్తుంది కాబట్టి దానికి ఫోన్ చేసి ఆ నెంబర్కి. ఎందుకంటే చాలా వరకు ఏమైతుందంటే కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటామండి, ఆ నెంబర్ ఇస్తారు, వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటే కనుక అది రాంగ్ నెంబర్ వస్తుందనో లేకుంటే అది కలవట్లేదు. నేను సూర్య భగవాను భక్తుడిని కాబట్టి నేను ఆదివారం వర్కింగ్ డే, ఆదివారం నాన్ వెజ్ కనుక ఏమి తీసుకోవద్దని నేను అందరికీ చెప్తుంటాను.
మాకు మంగళవారం సెలవు. మంగళవారం రోజు ఫోన్ చేయకుండా మిగతా రోజుల్లో 10 గంటల నుంచి 7 గంటల వరకు ఎవ్వరు ఫోన్ చేసినా కూడా 100% ఏదైనా మీరు కాల్ చేసినప్పుడు బిజీ వచ్చినా కూడా కాల్ బ్యాక్ చేసి, ఎందుకంటే ఎవ్రీ డే బై డే ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ 2 మొబైల్ ఫోన్లు డైలీ చేంజ్ అవుతుంటారు టెలికాలర్స్. అంటే ఈ ప్రొడక్ట్ ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు కింద స్క్రోలింగ్ లో కనుక మీరు ఈ నెంబర్ హైదరాబాద్ నగరంలో అయితే విత్ ఇన్ 2 hours లో డెలివరీ ఇస్తాం పక్కా. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాం ఎంతో మందికి. అంటే ప్రెసెంట్ ఓన్లీ మన తెలంగాణలో మాత్రమే ఇది దొరుకుతుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నా మిత్రులు చాలా మంది ఉన్నారు. మహారాష్ట్ర కూడా కొంతవరకు, ఈ మన ఒరిస్సాలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒరిస్సా భువనేశ్వర్లో మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఆయన కూడా మార్కెటింగ్, చాలా మంది డాక్టర్లే అంతా ఏంటంటే అందరం ఒక కలిసి చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని మార్కెటింగ్ బై బుద్ధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అని పెట్టాం. అట్లా అనమాట. గురుగారు, మనం అధిక బరువు గురించి మాట్లాడుకుంటున్నాం. అధిక బరువుని మనం అధిగమించాలి అని అంటే కనుక ఈ ప్రోడక్ట్ వాడితే మనకి రిజల్ట్ 100% రిజల్ట్ ఉంటుంది. అంటే బరువు పెరిగే విషయంలో, అంటే వృత్తిపరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్నే కావచ్చు, టైలరింగ్ చేసే వాళ్ళే కానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా అధిక బరువు పెరగడం జరుగుతుందండి. వృత్తిపరంగా పెరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా కూడా బరువు పెరిగినా మనం ఈ తీసుకోవడం మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఓన్లీ 2-3 days 4 days లో మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది చాలా మంది అంటే మలబద్ధకంతో బాధపడుతుంటారు. ఇది రాత్రికి వేస్తే ఉదయాన్నే రిజల్ట్ వస్తుంది. పొట్ట మొత్తం మీరు ఎప్పటికైనా చూసండి, కాన్స్టిపేషన్ లేకుండా మోషన్ ఫ్రీ అయిన రోజు మీరు సరదాగా ఉంటారు ఎవరైనా కూడా. మోషన్ ఫ్రీ కాని రోజు అనీజీగా ఉంటుంది. ఎప్పుడు ఏదో రకంగా ఏదో కడుపులో తిప్పినట్టుగా, దొడ్లోకి వెళ్ళాలన్న ఆలోచన, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఆ మార్నింగ్ ఒకసారి మొత్తం మోషన్ ఫ్రీ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రీ ఉంటుంది మనిషి. ఓకే. మరొకటి ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు ఒక 50% మనం ఎవరినైనా 50% ఎవరిని చూస్తున్నా కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎవరైతే ఉందో వాళ్ళలో అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్, అరుగుదల, పేగుపూత మొత్తం టోటల్ బంద్. ఇది ఏంటంటే పొట్ట రోగాలు, పొట్ట క్లీన్ అయిపోతే మీకు ఏది అట్లా అన్ని పోతాయి 100%. ఓకే అండి, ఓకే, ఓకే. అంటే మనకి ఓన్లీ డైటింగ్, అంటే దీనివల్ల వెయిట్ లాస్ అవ్వటం అనేది కాకుండా పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమున్నా కూడా నిర్మూలిస్తుంది అంటారు. చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఈరోజు మా వీపీ స్టూడియోకి తీసుకురావడం జరిగిందండి. దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలా అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు వింటుంటే చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాము, కానీ రిజల్ట్ మనకి వస్తున్నాం, మళ్ళా పెరుగుతున్నాం. ఎంతో మందిని ఇదే మీ V5 ఛానల్లో నేను వాళ్ళని కూర్చోబెట్టి మీతో మాట్లాడిస్తా. ఎందుకంటే అంతమంది, చాలా మంది ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తే 10-20 మంది ఆటోమేటిక్గా 10 రోజులు కాగానే మా బావగారు వాడిండండి, మా మరదలు గారు వాడిటు వెయిట్ తగ్గారు అని అట్లా స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 7వ నెల ఇది. మనం మార్కెటింగ్ టేకప్ చేసి 12 సంవత్సరాల్లో మార్కెట్. ఒకవేళ 5000 పెట్టి తీసుకోలేమో, ఒకవేళ ఒక 50% అని అంటే దాన్ని సపరేట్ గా ప్యాకెట్స్ ఇస్తారా, లేకుంటే ఇప్పటి వరకు అయితే ఎవ్వరు అట్లా అడగలేదు. ఎందుకంటే చాలా మంది ఉంటే ఏదో ఒకటి సపోర్ట్ చేద్దాం. అట్లా నేను అనేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి మీరు అన్నట్టుగానే చూసుకుంటే దాంట్లో మనకి ఇది బాటిల్ మొత్తం వాడేసరికి 10 kgs ఇంచుమించుగా రిజల్ట్ ఉంటుంది అంటారు. అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని 2500లో హాఫ్ ప్యాకెట్స్ ఇవ్వగలిగిన తప్పకుండా ఇచ్చేద్దాం. అట్లా తెలుస్తుంది కదండి, ఇంకా తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే సో మెనీ కాల్స్, డౌట్స్ అన్నీ అడుగుతారు, మళ్ళీ మాకే కాల్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మా ఛానల్ కాల్స్ చేస్తారు. దీన్ని తగ్గించమని అడిగే కన్నా కూడా మీరు అలా ఇస్తే కనుక ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు గురూజీ గారు మీరు? మేము కిడ్నీ డయాలసిస్కు ట్రీట్మెంట్, దాన్ని ఎంతో మంది కష్టపడి ఇప్పటివరకు అనేక రకాలుగా మార్చుతూ ఇప్పుడు దాన్ని ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసేది దానికి ఏంటంటే ఇప్పుడు బిఏఎంఎస్ డాక్టర్లు చాలా మంది మన దగ్గర, ఒక 2 బిఏఎంఎస్ డాక్టర్లు పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇవి అంటే మా అనువంశిక వైద్యుల ద్వారా రకరకాలుగా ఒక కాన్సెప్ట్ తయారు చేసాము. ఇప్పుడు ఏంటంటే ఒక 3 to 4 months వాడిన వాళ్ళు, లేదా 6 నెలలు ప్రోగ్రామ్ పెట్టుకోమని చెప్తాం. మా దగ్గరికి ఏదో వచ్చిన దీర్ఘకాలిక వ్యాధి ఏంటంటే చాలా మంది ఏం చేస్తాడు, 2 నెలలు వాడిన మీకు తగ్గుతుంది అంటారు. మేము అట్లా చెప్పాము. కిడ్నీ డయాలసిస్ కానీ, లేకపోతే క్యాన్సర్ పేషెంట్ కానీ, ఎవరైనా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఎక్కువ డైటు. మేము ఈ మధ్య కాలంలో ఏంటంటే భారతదేశంలో ఏ వైద్యులు చేయని సాహసం ఏంటంటే, బయో ఎంజైమ్ అనేది ఒక ఉత్పాదనని నిల్వ ఉంచే ప్రక్రియ. దాన్ని ఒక ఫ్యాక్టరీ రూపంలో నా మిత్రులు చిట్టిబాబు గారని, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిర్యాల కూడా, ఆయన ఒక అతను చింతల వెంకటేశ్వర్ అని ఒక అబ్బాయి, అది సంతోష్ రాజ్ అని, ఇట్లా భీష్మ కుమార్ అని, వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఫ్యాక్టరీ పెడుతున్నారు అనమాట.
అయితే మీరు మార్కెటింగ్ మీ పేరు ఉంటే బాగుంటుంది, మేము మొత్తం మేమే ఆర్థికంగా సహాయం చేస్తామన్న ఉద్దేశంతో బయో ఎంజైమ్ ప్రాజెక్ట్ భారీగా ఒక 5 కోట్ల రూపాయలతో పెడుతున్నారు వాళ్ళు. అది ఏంటంటే మన ఫ్లోర్ క్లీనర్ కానీ, లేకపోతే టాయిలెట్ డిష్ వాష్ కానీ, లేకపోతే అన్ని రకాలుగా టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ కానీ, మీరు ఈవెన్ బట్టలు ఉతికే సబ్బులతో కూడా క్యాన్సర్ వస్తుందని ఈ మధ్యలో అమెరికాలో చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మనం మన లైఫ్ స్టైలే మనని శ్రీరామ రక్ష. లేకపోతే ఇంటికి ఒక ఆల్రెడీ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇంటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బయో ఎంజైమ్ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసి దాని ఒక పెద్ద ఫ్యాక్టరీ రూపంలో ఏంటంటే అందరు చెప్పడం లేదు, టీవీలో చాలా మంది ఇది పట్టుకొని ఇది తయారు చేసుకోండి అని చెప్తారు. ఈ రోజు ఉన్న బిజీ లైఫ్లో ఎంతమంది తయారు చేసుకుంటారు? వాళ్ళు ఉదయం డ్యూటీకి పోతే సాయంత్రం వచ్చేటోళ్ళు. కాబట్టి ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ని ఆయుర్వేదంలో జోడించి, ఇప్పుడు అశ్వగంధ పౌడర్ ఉంది, అశ్వగంధ పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలని మరి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆయుర్వేదంలో దాన్ని స్వచ్ఛందంగా తయారు చేసేటోళ్ళు ఎవరు? దాన్ని పౌడర్ చేసి క్యాప్సూల్ కొట్టి పంపిస్తారు ఆ కంపెనీ వాడు. ఏదో 6 నెలలకు ఏం కొంటాడు వీడు. ఓ నెల రోజులకు వచ్చిన రిజల్ట్ 2 నెలలు ఉండదు, 2 నెలలు వచ్చిన రిజల్ట్ 3 నెలలు ఉండదు. అదే బయో ఎంజైమ్ సిస్టంలో తయారు చేస్తే వరల్డ్లో ఫస్ట్ మెడిసిన్ మనదే. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. మా గురువు గారు ఇంతకుముందు చెప్పేది, ఏముంది నాకు ఇంత నిమ్మకాయ బెల్లంతో బయో ఎంజైమ్ తయారు చేసుకోవచ్చు. మనం చేసేది అరిస్తాలు మేము తయారు చేయకపోయేది. ఇప్పుడు అర్జున అరిస్తాని, అశోక్ అరిస్తాని ఆయుర్వేద ఫార్ములా ఉంటాయి. దాన్ని ఏంటంటే కషాయం రూపంలో చేసేది. కషాయం అంటే ఎలాంటి బాయిల్ చేయకుండా దాన్ని ఏంటంటే ఈ బయో ఎంజైమ్ తయారు చేసి కనుక మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఒక సిరప్ తీసుకొచ్చుకుంటే 5 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. మన V5 ఛానల్లో నేను చూపెడతాను, చింతకాయ పచ్చడ 5 years ఉంటుంది. అర్థమైందండి. పుదీనా చట్నీ చాలా అసలు ఒక అద్భుతమైనది. అసలు వాస్తవంగా వాడింది చెరుకు రసం అనేది భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరు ఈరోజు కూల్ డ్రింక్ తాగుతున్నారు. కూల్ డ్రింక్స్లో ఇప్పుడు మనం ఒక లీటర్ కూల్ డ్రింక్ ఒక వ్యక్తి తాగితే 6 లీటర్ల నీళ్ళు తాగినట్టు. అంటే ఆ 5 లీటర్ల నీళ్ళు ఉంటే ఎవరో ఒకరికి ఉపయోగపడేది. ఆ 5 లీటర్లు తాగే వాళ్ళ పొట్ట కొట్టినట్టే మీరు కూల్ డ్రింక్ తాగితే. మళ్ళీ విషపూరితమైనది. కానీ చెరుకు రసం అనేది ఎక్కువ శాతం నిల్వ ఉండడానికి ఈ బయో ఎంజైమ్ తరఫున మేము తయారు చేస్తున్నాము. అదే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒక్కరు కర్రీలో వాడుతుంటారు. ఈ బిజీ లైఫ్లో వాళ్ళు చేసుకోలేకపోతారు. ఆ ప్యాకెట్ రెడీ ఉండి తెచ్చుకుంటారు. అదే బయో ఎంజైమ్తో తయారు చేసి 8 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ఎలాంటి గుణాలు పోవు. మేము ఎన్నోసార్లు దాన్ని టెస్టింగ్ చేయించడం, తయారు చేసి తప్పకుండా మీ V5 ఛానల్ ద్వారా నేను 100%గా బయో ఎంజైమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంట్లో కూడా చూపిస్తా. ఆ తయారు చేసిన ప్రొడక్ట్లు ఏ విధంగా నిల్వ ఉంటుందో అన్ని రకాలుగా మనం ప్రోగ్రామ్ చేద్దామండి తప్పనిసరిగా. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనకి ఎలాంటి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అంటే చిన్న విషయం కాదు. దాని మీద కూడా ఒకటి చేద్దామండి. ఇప్పుడు ఇంతెందుకండి, బెల్లం మొత్తం కల్తీ మార్కెట్లో. మీరు ఎక్కడైనా V5 ద్వారా మీరు ఎంక్వైరీ చేయండి. భారతదేశం మొత్తంలో ఏ కిరాణా షాప్ అడగండి, గల్ల ఉప్పు కల్లు ఉప్పు అంటారు. దొరుకుతుందా? మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అడగండి, దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన ఉప్పు వాళ్ళు అమ్మేది అయోడైజ్డ్ ఉప్పు. అయోడైజ్డ్ శరీరంలో తయారవుతుంది, అది వాడాల్సిన అవసరం లేదు. సముద్రం ఉప్పు మనం ఇంతకుముందు వాడేది. ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉండేది. ఈ రోజు ఎందుకు నిల్వ ఉండలేదు? మీరు ఎక్కడికైనా చూడండి, ఒక 6 నెలలు 3 నెలల్లో ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఈ బయో ఎంజైమ్ సిస్టంలో పచ్చళ్ళు కానీ ఇంకా చాలా రకాలుగా చేయాల్సి ఉంది. ఇప్పుడు లేడీస్కు చాలా మందికి ఏంటంటే రక్తహీనత ఉంటుంది. బీట్రూట్ ఒరిజినల్ బెల్లం కనుక కలుపుకొని 1 నెల రోజులు 30 గ్లాసులు తాగితే అసలు జబ్బే ఉండదు. అంటే ఎలా తీసుకోవాలి? జ్యూస్లో వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకొని కాస్త తాటి బెల్లం, ఒరిజినల్ మార్కెట్లో దొరికే బెల్లం ఒరిజినల్ ఉండదు. తాటి బెల్లం వాడితేనే స్వచ్ఛత. తేనె ఈరోజు అందరూ ప్రాసెస్, ఈవెన్ ఎంతోమంది గురువులు చెప్తున్నారు మా దగ్గర మేము తేనె తయారు చేస్తున్నారు, అంతా ఫేక్. అది వాళ్ళు బాయిల్ సిస్టమ్ గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా తేనె అనేది మనం చూసుకుంటే అది ఫేక్, ఇది ఫేక్. మరి ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుంది? ఒరిజినల్ తేనె అనేది మీరు అడవులలో ఎవరైనా పరిచయం ఉంటే తెచ్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. లేదంటే తాటి బెల్లంతో తేనె తయారవుతుంది. తాటి బెల్లంతో చాలా ఎక్సలెంట్. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం, దాన్ని బాయిల్ చేస్తే మీకు బాయిల్ చేసి తేనె వస్తుంది. దాన్ని బయో ఎంజైమ్ సిస్టంలో తయారు చేస్తున్నాం. మీరు 5 సంవత్సరాలనే తేనె డబ్బాని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. 5వ సంవత్సరం మీరు ఓపెన్ చేసి చూడండి, అట్లే ఉంటుంది నాణ్యతగా. ఈరోజు ఏంటంటే కల్తీ, ఇప్పుడు పాలు కల్తీ తయారు చేస్తున్నారు. అవసరం ఏముంది? ఇప్పుడు నేను 100 ఆవులు దాతున్నా, ఎంతో మంది దాతలు చాలా మంది వచ్చి ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు కదా, మీ ద్వారా మాకు ఒరిజినల్ తేనె దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. ఎన్ని లీటర్లు అంటే అన్ని లీటర్లు నెయ్యి, ఆవు నెయ్యి దొరుకుతుంది, తేనె దొరుకుతుంది,
మీకు అశ్వగంధ పౌడర్ ఒరిజినల్ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని 2వ సంవత్సరం మీ సార్కి ఇవ్వండి. ఎందుకంటే మీరు నమ్మాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నన్ను వర్క్ చేయనిస్తలేరు. ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు ఏం చేస్తారంటే కాంపిటీషన్, ఆయుర్వేదంలో కూడా కాంపిటీషన్. వీడు ముందుకు పోతుండ్రు బాబు, ఏదో కప్పల కథ ఉంది, కాలుబట్టి గుంజర్ర బాబు అని, అదే విధంగా ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళది ఇప్పుడు నన్ను V5కి మీ ఎండీకి కానీ మీకు కానీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా యొక్క ప్రతిభని గుర్తించి మీ వీడియోలు చూసామండి, మా స్టూడియోకి ఒకసారి రాండి అని మీరు పిలిపించారు. చాలా సంతోషం, మీకు రుణపడి ఉంటా. ఎందుకంటే ఎప్పటికైనా కూడా మంచి అనేది కొద్ది తక్కువ కాలంలో అవుతుంది, చెడు అనేది ఫాస్ట్గా పాకిపోతుంది. మేము కూడా అనేక రకాలుగా, నేను BAMS డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నా కూడా నాకు కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నేను గురు పారంపర వైద్యుని, నేను ఎక్కడంటే అక్కడ నేను మందులు అమ్ముకుంటాను, మూలికలు అమ్ముకోవడానికి నాకు రైట్స్ ఉన్నాయి. అట్లాంటిది కూడా ఎంతోమంది దాన్ని రకరకాలుగా చాలా మంది ఒక 4-5 కూర్చొని ఏంద్రా బాబు ఈయన మెయింటెనెన్స్ ఏంది, ఆ వ్యాన్ ఏంది, ఈ కార్ ఏంది, అదేంది ఇదేంది, ఎట్లా అండి. ఇప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద తిరిగిండు, మా అన్నయ్య కాలం కాడుకో మా అన్నయ్యలు పెద్దగా అయ్యే వరకు మా తాతలేమో సైకిల్ మీద తిరిగేది, మా నాన్నలేమో స్కూటర్ మీద తిరిగేది. ఇక మేము కూడా ఇప్పుడు స్కూటర్ మీద తిరిగితే ఎట్లా? అది కాబట్టి ఏంటంటే వీళ్ళెవ్వరు అసలు అక్కడ జరుగుతుంది ఏంది, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠంలో ఏం నీతి న్యాయం ధర్మం ఏముంది చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో కాకినాడ నుంచి ఒక అతను పక్షవాతం వస్తాడు, ఓ 2000 రూపాయలు తీసుకొచ్చిన గురువుగారు మీకు కాలు మొక్కితే మీరు దండం పెడతాడు, మందులు ఇచ్చి పంపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి, ఇది వైద్యం, ఇది వ్యాపారం కాదు, అట్లా అనమాట. కాబట్టి మీలాంటి వాళ్ళు ఛానల్ వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి సహకరిస్తే, మీరు ఒకసారి మా మిర్యాలగూడలో మా ప్రాంతానికి వస్తే ఆ బయో ఎంజైమ్ ప్రాజెక్టులు ఏ విధంగా తయారు చేస్తున్నాము, అసలు తేనె అనేది ఎందుకు నిలువ ఉంటుంది, అది ఎట్లా తయారు చేస్తాము, ఆ బయో ఎంజైమ్ మదర్ కల్చర్ ఏ విధంగా తయారు చేస్తాము, ఆ మదర్ కల్చర్తో ఫుడ్ గ్రెయిన్ ఎట్లా అంటే స్ప్రే మామూలుగా ఏంటంటే బయట వాడేది, అంటే మనకు ఏదైనా పైపూతగా వాడేది ఏ విధంగా ప్లాస్టిక్లో తయారు చేస్తాము, కొన్ని గాజు బాటిల్లో తయారు చేస్తాము, కొన్ని స్టీల్ బాటిల్లో తయారు చేస్తాము. కాబట్టి మీరు కూడా ఒకసారి సమయం ఇవ్వండి. ఈ బయో ఎంజైమ్ది భారతదేశ చరిత్రలో తప్పనిసరిగా వస్తామండి, ప్రతి ఒక్క ఇల్లు ఈ బయో ఎంజైమ్ చేరాలి. ఎందుకంటే లేని పక్షంలో మన వాళ్ళని క్యాన్సర్ బారిన మనమే పడేసిన విధంగా అవుతుంది. కాబట్టి మనం తప్పకుండా, ఎందుకంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకు ఈ యొక్క ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనకేంటంటే అనేక రంగాలుగా చాలా మంది మిత్రులు కూడా నాతో కలిసి పనిచేయడానికి చాలా ముందుకు వస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఆర్థికంగా మేము ఫ్యాక్టరీ పెడుతున్నాం, గురుగారు మీరు ఉండాలని నన్ను తీసుకొని మధ్యలో నిలబెట్టారు, నా సంస్థ పేరు పెట్టారు బోధిధర్మ బయో ఎంజైమ్ ఫౌండేషన్ అని దానికి నామకరణం చేశాము. మొత్తం ఫ్యాక్టరీ కూడా తయారవుతుంది. 40x200 పొడుగున్న పెద్ద ఫ్యాక్టరీ, కనీసం కొన్ని లక్షల లీటర్లు పర్ మంత్ తయారవుతుంది. ప్రతి ఇల్లు చేరే విధంగా దాన్ని బయో ఎంజైమ్ సిస్టమ్ తయారు చేస్తున్నాము. మన ఇంటికి సంబంధించిన ఇప్పుడు ఇంతెందుకండి, ఎంతో మంది దోమలు కలిసి మనకు మలేరియా జ్వరాలు వచ్చి ఎంతో మంది అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు. మనకు ఒక స్ప్రేయర్, రూమ్ స్ప్రే అని తయారు చేసాం, అది కొడితే దోమలు రావు, బల్లులు రావు, అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లా అనమాట. ఇవన్నీ మీ దగ్గర అన్ని ప్రొడక్ట్లు మీ అవసరమైతే నేను లాంచ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం రెడీ అవుతుంది ఫ్యాక్టరీ తప్పనిసరిగా. అట్లా ఇది దోమల బెడద అనేది ప్రతి ఒక్క ఇంట్లో చూస్తున్నాము, బయట వాతావరణంలో కూడా అంతా మనం చూస్తూనే ఉన్నాం. అది కూడా అంటే మీరు మీ దగ్గర వింటుంటే, నేను వన్ బై వన్ మీరు చెప్తున్నాయి వింటుంటే, ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత అత్యవసరమైనటువంటి కావాలని మనం కోరుకుంటున్నామో అవన్నీ ప్రతి ఒక్కటి మీ దగ్గర దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తేనె ఉందండి, ప్యూర్ తేనె మీ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు దోమల నివారణకు మందులు మీ దగ్గర దొరుకుతున్నాయి. అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మీరు ఈ విధంగా తయారు చేయడం చాలా సంతోషదాయకం అండి. ఫైనల్గా నేను గురూజీ గారు ఎవరు ఏంటి అంటే మా V5 న్యూస్ ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నా పేరు పండిట్ శ్రీనివాస్ గురూజీ. నేను కిడ్నీ డయాలిసిస్తో బాధపడుతుంటే తమిళనాడు ప్రాంతంలో వీరరాఘవన్ తారాబాయ్ అనే వృద్ధ దంపతులను నేను వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు ఆశ్రయించి నాకు వైద్యం చేసి నా కిడ్నీ డయాలిసిస్ రికవరీ చేసి నన్ను ఒక వైద్య పండితుడిగా నేను తీర్చిస్తున్న బిడ్డ అని ఆయన ఒక 400 సంవత్సరాల పాటు ఆయన దగ్గర ఉండి ఆయనే ఒక సింధూరం పెట్టి ఒక టవల్ కప్పి, బిడ్డ నేను 94 సంవత్సరాలు, నేను ఎప్పుడైనా కూడా ఎవరైనా పుట్టినవాడు గిట్టక మానడు బిడ్డ, నువ్వు ఒక పండితుడిగా ఒక గురూజీగా ఈ యొక్క బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని అన్ని రాష్ట్రాలకు అంటే వ్యాప్తింక చేసేందుకు ఒక్కరోజు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవద్దంటే నేను 24 hours into 7 days తప్పకుండా అదే మాట ప్రకారంగా ఆవులు దాదాల బిడ్డ అని అన్నాడు, అగ్నిహోత్రం చేయమన్నాడు, ఆముదాలు వండమన్నాడు, కీడాజడి అనేది నేపాల్ నుంచి ఆ పంట తీసుకొచ్చి
చనిపోయేటాన్ని కూడా బతికిచ్చే ఈ కీడాజాడి తప్పకుండా నువ్వు చేయాలి బిడ్డ అన్నారు. అనేక రకాలుగా ఆయన చెప్పి కర్రసాం అనేది మనకేంటంటే వైద్యమే చేయొద్దు బిడ్డ, ఆ వైద్యంలో కూడా మనము దేంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ ఒక్క వ్యక్తి జబ్బు బారిన పడకుండా. ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నట్టు కర్రసాము చేస్తే తగ్గుతుంది, మీకు తెలుసా? అట్లా అనమాట. అదే కాకుండా మనం ఏంటంటే క్యాన్సర్ బారిన పడకుండా అనేక కుటుంబాల్లో ఈ బయో ఎంజైమ్ అనేది ఆయన ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితమే మాకు ఇచ్చిన బోధన బయో ఎంజైమ్. ఈరోజు ఏంటంటే ఏదో తయారు చేసుకోండి, ఏదో తయారు చేసుకో హడావుడి చేస్తున్నారు. కానీ బయో ఎంజైమ్ అనేది 132 రకాలుగా చేయొచ్చు. దాని అందరికీ పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రతి సామాన్య మానవుడు ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఏదైనా ఫ్యాక్టరీలు కానీ, హాస్పిటల్ కానీ, ఇప్పుడు కామినేని, యశోద వాళ్ళు ఉంటే వాళ్ళ క్లీనింగ్ కోసం కానీ, ఏదైనా ఇప్పుడు స్వర్ణకంచి అట్లాంటి షోరూమ్లు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈగలు, దోమలు, బల్లులు ఏది అసలు ఎలాంటిది వాళ్ళ షోరూమ్ రాకుండా మన ఉత్పాదనలు వాడితే ఉంటాయి అన్నమాట. దానికోసమే చాలా మంది మిత్రులను తీసుకుపోయి అనేక చోట్ల మా గురువుల బంధువులు ఉంటే వాళ్ళతో మాట్లాడించి ఆ బయో ఎంజైమ్ ఏంటంటే అని చెప్తే ఇప్పుడు అది ఒక ఫ్యాక్టరీ రూపంలో తయారవుతుంది అనమాట. చూడండి, మీకు ఒక సమస్య ఉంది, మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వెళ్ళి మీరు ఎంతో మందికి, లక్షల మందికి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడేటటువంటి స్థాయికి మీరు వచ్చారంటే చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి గురూజీ గారు మా వీపీ న్యూస్ ఛానల్కి వచ్చి ఎంతో అతి ముఖ్యమైనటువంటి బాధతోటి ప్రజలు ఎవరైతే బాధపడుతున్నారో, ఎంతో సమస్య ఇది చెప్పాలంటే చాలా పెద్ద సమస్య. ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడే విధంగా మనకు ఒక మందును తయారు చేసి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి మనం ప్రజల్లో కూడా ఒక అవగాహన కల్పించి మళ్ళీ మనం జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరిని చూసినా అధిక బరువుతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇంకా ఇది మనకి ముందు ఇంకా కొనసాగుతుంది అంటారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ కల్చర్, వాడు ఏది వాడతాడో తెలియదు. ఆ గ్యాస్ట్రిక్ అల్సర్తో స్టార్ట్ అయిన జీవితము గుండెపోటుతో ఎండ్ అవుతుంది. ఎప్పటికైనా మనం భోజన విధి విధానాలు, మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామ రక్ష. 5 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నట్టు. అదేంటంటే 8 o'clock వరకే వాటర్ తాగాలి. 8 గంటలు తాడితే వాటర్ చుక్క తాగినా కూడా పాయిజన్, అది విషం. ఇంకా మీరు ఎలాంటి వ్యాధులకు మీరు ట్రీట్మెంట్ చేయడం? ఈ దోశలో పోస్తే ఇన్ని మందులు వాడే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఇది ఏంటంటే ఓన్లీ పొట్ట శుద్ధి కార్యక్రమం. ఏంటంటే దీని మీద వచ్చే ఆదాయంతోనే మాకు 100 ఆవుల గోశాల నుంచి 1000 ఆవుల గోశాలకు నేను ప్రణాళిక తయారు చేస్తున్నా. మీరు ఎక్కడైనా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కూడా ఒక కీడాజేడి అనే ఒక చిన్న మూలికలు ఉంటాయి. అది 20 lakhs per kg నేపాల్ ప్రాంతంలో అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి కూడా మనం వైద్యం చేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లా మందులు ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు దీన్ని వాడచ్చు. అలానే సర్జరీలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు లేడీస్ ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఫుడ్ డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సర్జరీలు ఎవరైనా జరిగిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా? చాలా మంది డాక్టర్లే అంతా ఏంటంటే అందరం ఒక కలిసి చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని మార్కెటింగ్ బై బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అని పెట్టారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎవరైతే ఉందో వాళ్ళలో అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఎవరు చూస్తున్నా కూడా తేనె అనేది మనం చూసుకుంటే అది ఫేక్, ఇది ఫేక్. మరి ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే మీరు నమ్మాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నన్ను వర్క్ చేయనిస్తలేదు. ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తులు ఏం చేస్తారంటే కాంపిటీషన్, ఆయుర్వేదంలో కూడా కాంపిటీషన్. వీడు ముందుకు పోతుండ్రా బాబు. ఎవరైనా పుట్టినవాడు గిట్టక మానడు బిడ్డ. నువ్వు ఒక పండితుడిగా, ఒక గురూజీగా ఈ యొక్క బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని ఒక్కరోజు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవద్దంటే నేను 24 hours into 7 days తప్పకుండా అదే మాట ప్రకారంగా. చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఈరోజు మా వీపీ స్టూడియో తీసుకురావడం జరిగిందండి. దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలా అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు వింటుంటే చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాము, కానీ రిజల్ట్ మనకి వస్తున్నా మళ్ళా పెరుగుతున్నాం. మీరు ఈవెన్ బట్టలు ఉతికే సబ్బులతో కూడా క్యాన్సర్ వస్తుందని ఈ మధ్యలో అమెరికాలో చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మన లైఫ్ స్టైలే మనని శ్రీరామ రక్ష. లేకపోతే ఇంటికి ఒక ఆల్రెడీ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది.